ముగ్గురు ఒక నిమిషం ఆగండి. అది చాలా ఆయన భవిష్యత్తు జరగబోయేది కూడా ఆయన విజువలైజ్ చేశారు, చెబుతున్నారు. రేపు పొద్దున ఈ ముగ్గురు ఆడబోయే నాటకం గురించి కూడా చెప్తున్నారు ఆయన. విందాం. ఆయన లోకల్, మీరు నేను కాదు, ఆయన లోకల్. సార్ సుజాత గారు, మీరు నాతో మీరు మధ్యలో సరే, మీరు విషయం చెప్పండి సార్. మీరు మధ్యలో మంచి ఆసక్తికరంగా ఆ సన్నివేశాన్ని వివరిస్తున్నారు, మధ్యలో మళ్ళీ దాన్ని బ్రేక్ చేశారు. చెప్పండి, కంటిన్యూ చేయండి. నేను మాట్లాడేటప్పుడు నేను మాట్లాడుతున్నాను, నోట్ చేసుకోండి, మళ్ళీ మీరు చెప్పండి, నేను వింటాను. మీరు చెప్పండి సార్, మీరు వృత్తి కోపడద్దు, మీరు చెప్పండి. వీళ్ళు నలుగురు వచ్చేసారు సార్, నలుగురు వచ్చారు, ఎవ్వరూ బలవంతం చేసింది లేదు. నేను అన్ని సాక్ష్యాలతో సహా చెప్తున్నా. నేను ఊరికే ఇప్పుడు ఏదో ఈ డిప్యూటీ మేయర్ వల్ల కిరీటం పడిపోయేది, కిరీటం ఎక్కేది కాదు. ఒకే ఒక అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి, ఆర్సి మునికృష్ణ అని చెప్పి నా సోదరుడు, ఒకే ఒక అభ్యర్థి కార్పొరేటర్, 35వ డివిజన్ కార్పొరేటర్ గెలిచాడు. వీళ్ళ ఆగడాలను తట్టుకుని నిలబడి ఒక్క మగాడులాగా వీళ్ళు 47 మంది గెలిస్తే 47 మందిలో 21 మంది వీళ్ళతో ఉన్నారు. అంటే కిడ్నాప్ చేయాలా, లేదు ముసుగులు వేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోవాలంటే 26 మందిని ఎత్తుకొని వెళ్ళిపోగలుగుతారు సార్ ఎవరైనా? మీ అనుమతి లేనిదే 26 మందిని మేము ఎత్తుకొని వెళ్ళిపోతాం. ఒక్కరో ఇద్దరు ఎత్తుకొని పోగలగచ్చు ఒకవేళ మామూలుగా. 26 మందిని ఎత్తుకొని పోలేం కదా సార్. 26 మంది వచ్చారు సార్. 26 మంది వచ్చి డైరెక్ట్ గా మీడియాకు లైవ్ లో వాళ్ళు మాట్లాడారు. మమ్మల్ని కార్పొరేటర్ కూడా గౌరవం ఇవ్వలేదు, కార్పొరేటర్ అంటే ఇంత విలువ ఉంటుందా అనేది మాకు ఈరోజు తెలిసింది. కాబట్టి ఎక్కడైతే మాకు విలువ ఉంటుందో, విలువ ఉండే దగ్గరికే మేము వెళ్తాం, విలువ లేని దగ్గర మేము ఉండము అని చెప్పి వాళ్ళు వచ్చారు. వచ్చి ఓటేసిన తర్వాత దాంట్లో కూడా నేను చెప్తున్నా, నలుగురు దిగేసి వాళ్ళ క్యాంపులో నుండి బస్సు లాస్ట్ మినిట్ లో ఎస్వి యూనివర్సిటీ దగ్గర సెనేట్ హాల్లో జరిగింది ఇది. సెనేట్ హాల్ ముందర నలుగురు ఆ బస్ దిగి ఈ బస్ ఎక్కి నేరుగా వచ్చేసారు. ఎలక్షన్ వాయిదా పడ్డ సందర్భంలో వస్తే వాళ్ళు మేము ముసుగేసుకొని పోయినామంటారు. కట్ చేస్తే నిన్న 10 గంటలకి సెనేట్ హాల్ మళ్ళా ఎలక్షన్ పెడితే నేరుగా వచ్చి నలుగురులో ఒకరు చేయి ఎత్తలేదు, ముగ్గురు చేయెత్తారు. అందువల్లనే సో ఓకే, అది అయిపోయింది, మీరు క్లారిటీ ఇచ్చారు. రెండో చెప్పండి, మెడికల్ సీట్ లెటర్ ఏంటి? మీరు మళ్ళా పోయి అక్కడ బోరని విలపించారు. సరే చెప్పారు కదా, అయిపోయింది కదా, ఆ సబ్జెక్ట్ అయిపోయింది కదా. మెడికల్ సీట్ లెక్క ఏంటి చెప్పండి సార్ నాయుడు గారు. మెడికల్ సీట్ బోరను విలపిస్తే కరుణాకర్ రెడ్డి వారి కుమారుడు ఎందుకు గుమ్మని ఉన్నారు తెలుసా సార్? హక్కును మళ్ళా ఎందుకు చేర్చుకున్నారంటే, రేపు నెల మేయర్ ఎలక్షన్ ఉంది. మళ్ళీ రేపు నెల మేయర్ మీద అసమ్మత తీర్మానం పెట్టి మేయర్ దించేస్తారు. మేయర్ ఎన్నిక ఉంది కాబట్టి ఆ నలుగురు మళ్ళా పోకుండా ఉండేదానికి సముదాయించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కేడరే అయినోడికి ఆకులో కానోడికి కంచంలో పెడుతున్నావన్నా నువ్వు, వాళ్ళు వెళ్ళిపోయినారన్నా, వాళ్ళు మళ్ళా లాగద్దన్నా, వాళ్ళని హక్కును చేర్చుకోవద్దన్నా, వాళ్ళని కౌగిలించుకోవద్దన్నా అని పక్కనుండే వాళ్ళు అరుస్తా ఉంటే నోరు మోయండి మీరు, నా బిడ్డలీలు అని కౌగులించుకున్నారు. వాళ్ళ బిడ్డలను కౌగులించుకోమని చెప్పండి, మేమేం చెప్పలా. సబ్జెక్ట్ అయిపోయింది. నాయుడు గారు ఈ మెడికల్ సీట్ల దగ్గర రండి. ఎందుకు లెటర్ రాశారు సీఎం గారు? ఇప్పుడు సుజాత గారు ఏది చెప్పినా దాంట్లో అర్ధ సత్యాలు కూడా ఉండవు. మేమెందుకు చెప్తాం సార్? ఇంజనీరింగ్ కాలేజీ అనేది ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ కాలేజీలు అనేటివి లేకుండా చెన్నై, బెంగళూరు వెళ్ళేటువంటి సందర్భంలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ అనేటివి మనకు ఆంధ్రప్రదేశ్ లో ఉండాలా, వేరే రాష్ట్రాల నుండి మన ఆంధ్రప్రదేశ్కి రావాలా అని చెప్పి పెట్టిన మహానుభావుడు ఆయన. ఇంజనీరింగ్ కాలేజీలు ఈ రోజు ఇంత తక్కువ ఫీజుతో ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారి చొరవ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎందుకు లెటర్ రాశారు? సెకండ్ టర్మ్ రెండో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మెడికల్ కాలేజీలు అన్ని తీసుకొచ్చింది. మేము ఈ రోజు ఆలోచించేది కూడా మెడికల్ విద్య అనేది కూడా సగటు లో క్లాస్ వాళ్ళకు కూడా ఈజీగా ఉండాలా, మెడికల్ చదువుకునే వాళ్ళు ఎక్కువ ఉండాలా, డాక్టర్లు ఎక్కువ ఉండాలా అనే కలలుగానే వాళ్ళం మేము ఎందుకు రాస్తాం? వాళ్ళు రాసి మా మీద సుజాత గారు మీరు ఆగండి, మిగిలిన వాళ్ళు మాట్లాడాలి దయచేసి. లెట్ మీ కంప్లీట్. మా మీద పడి ఏడవడం తప్పించి వాళ్ళకి ఏముండదు సార్. వాళ్ళ దగ్గర
విషయం లేదు. విషయం లేనప్పుడు ఏం చెప్తారంటే విషయం లేదేంటండి? మీరు అన్నిటికీ నెగ్గరాల్సింది మీరు చంద్రబాబు నాయుడు, కాదా? అన్నిటికీ చంద్రబాబు నాయుడు. కళలో కూడా చంద్రబాబు నాయుడు భజన తప్ప వీళ్ళేం చేయలేరు. కాబట్టి నేనేమంటానంటే ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గాని రాసి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంది మంది మార్పరాలు ఈ రోజు వరకు గమ్మునే ఉండరు. చంద్రబాబు నాయుడికి వాళ్ళు గమ్మునుంటున్నారు. ఇవాళ నుంచే వాళ్ళు ఆందోళనకు మొదలెట్టారు, దాని మీద ఆందోళన మొదలెట్టారు. ఒకసారి షేక్ బాజీ గారి దగ్గరికి వెళ్దాం. షేక్ బాజీ గారు, 2 అంశాలు, బీసీ గణన ఒకటి, బీసీ కులగణన ఒకటి, 2 మెడికల్ సీట్లు, ఈ రెండింటి మీద ఇవాళ నుంచి ఫీజు పోరు చేయాలా వద్దా అనే దాని మీద వైసీపీలో మీమాంస ఉంది. కారణం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోవచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. సో వాళ్ళ విషయం పక్కన పెడితే నిజంగానే ముఖ్యమంత్రి లెటర్ రాశారా 750 మెడికల్ సీట్లు మాకొద్దని? ఎవరైనా వస్తాయంటే